కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మహోన్నతుల మహాగరుడ పరిశుద్ధుడ నిత్య నివాసం దేవ అనుమాడు ఉన్నవాడు స్తోత్రాలు. ఆది అల్పై మీ దేవ స్తోత్రం. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు కాచినారు, కాపాడినారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మరి యూట్యూబ్ చేస్తుండగా అనేకులు వాక్యం మీద రక్షణ మార్మోస్ పొందటం సాయం దయచే. నీ శిలువ ప్రేమను అర్థం చేసుకున్నట్లు సాయం దయచే. ఈ యొక్క యూట్యూబ్లో మీరే తోడయండి, కాచి కాపాడి భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ఆరాధన, దేవుని ఎట్లు ఆరాధించాలా, ఆరాధించుటకు ఎన్నో మార్గాలు ఉంటాయి. దేవుని వాక్యంలో ఉండి ఎన్నో విషయాలు ఉంటున్నాయి. అయితే ఈ ఉదయకాలంలో మరొక నూతనంగా మనం దేవుని ఆరాధించగలుగుతాం. యెషయా గ్రంథం 66:17 ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మిమ్మల్ని మీరు ఆదరింపబడదరు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర మరి యోహాను సువార్త 15:9 తండ్రి మరి ఏ విధంగా ఆదరించినాడో, ఏ విధంగా ప్రేమించినాడో అదే ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుతున్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. మొట్టమొదటిగా మిమ్మును తండ్రి ఎలాగూ ప్రేమించినాడో అలాగూ నేనును ప్రేమించుతున్నాను. యోహాను సువార్త 15:9 రాయబడింది. యిర్మీయా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. ప్రకటన గ్రంథం 1:6 ఆయన రక్తం చేత మన పాపాలను కడిగి వేసినాడు. అందును బట్టి ఆయనకు యుగయుగములు మహిమ ఆరోపించుగాక దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది మనము వెలుగులో మనం నడచలే, చీకటిలోనే మనం నడుస్తున్నామని యోహాను సువార్త 3:19 రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఎవరు? మనమే, మనుషులం. దేవుడు మన మీద ప్రేమ చూపేవాడుగా ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమును మిమ్మల్ని ప్రేమించి ఆయన అర్పణముగాను బలిగాను సమర్పించుకునేను అని దేవుని వాక్యం రావడం. కాబట్టి సహోదర మిమ్మును ప్రేమించుతున్నాడు అనేది మనం చూడగలిగినాం. తర్వాత మరి మీకా గ్రంథం 6:4 మరి దాసుల గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, దాసుల గృహము అనగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మను దేవుడు విడిపించినాడు. అందును బట్టి మనం కూడా ఒకప్పుడు పాపమునికి దాసులుగా ఉన్నాం. అక్కడి నుండి దేవుడు నన్ను విమోచించినాడు. అందుకొరకై లూకా సువార్త 2:10 ఇదిగో ప్రజలకందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త భారము నేడు మీకు తెలియజెప్పుచున్నాను. మరి దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆ రక్షకుడు మనకు అనుగ్రహింపబడినాడు. అంత మాత్రంగా నిర్గమకాండం 3:10 మోషేను మనకు దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను కాపాడేదానికి, ఐగుప్తు యొక్క దాసత్వం నుండి విడిపించడానికి మోషేను పంపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యములో మనం చూసినట్టయితే తీతు రాసిన పత్రిక 2:14 సమస్త దుర్నీతి నుండి నన్ను మరి దేవుడు విమోచించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రోమా పత్రిక 6:18 ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభు మన కొరకై చిందించిన రక్తం ద్వారా నేను నీతికి దాసులమైనాము అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రమే కాక ఇంకా యోబు రాసిన గ్రంథం 33:28 ప్రాణము కోపముతో దిగిపోవుట అనేది మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథం 24:10 కూడా అదే మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర సంపూర్ణతలో నన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. 1 రాజులు 1:20
9వ వచనంలో రాయబడింది. కీర్తనలో 54:7 వచనంలో సకల విధమైన ఉపద్రవం నుండి నన్ను నడిపించుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, కీర్తనలో 91:15 వచనంలో అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను అని దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనలో 18:5 వచనంలో ఆయన మరణ పాశం నుండి నన్ను చుట్టుకున్నప్పుడు ఆయన నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రం కాక యోబు గ్రంథం 19:25 వచనంలో ఆ సజీవుడు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని యోబు సెలవిస్తున్నాడు. ఆమోసు గ్రంథం 2:10 వచనంలో మిమ్మును ఏం చేసినాడు, అక్కడ విమోచించినాడు అని రాయబడి. ఇక్కడ మనం చూసినట్టు ఆమోసు గ్రంథం 2:10 వచనంలో మిమ్మును నడిపించి తిని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 32:11-12 వచనంలో పక్షిరాజు గూడు లేపి తన పిల్లలను ఏ విధంగా నడకని నేర్పిందో అట్లా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 10:12 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది. మరి ఏమని రాయబడిందంటే, ఆయన నన్ను యెహోవా మాత్రమే నన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. నన్ను బాహుబలం చేత నన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 32:10 వచనంలో అనేక పర్యాయములు నన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 31:5 వచనంలో కృప ఆవరించి ఉన్నది, నాకు కృప ఆవరించినది. అంత మాత్రమే కదా ఆయన నన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 121:3లో నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి యోహాను సువార్త 4:24 వచనంలో ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించరు అని దేవుని వాక్యం రాయాలి. వారి కంఠస్వరములు గడప యొద్ద మ్రోగుచున్నవి. కాబట్టి యెషయా 6:1 వచనంలో రాయబడింది. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుటకు ఏ విధంగా ఆరాధించాలంటే, మనము మొట్టమొదటిగా మిమ్మును ప్రేమించుచున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. రెండవదిగా మరి ఆయన నన్ను దాస్య గృహములో నుండి నన్ను విమోచించినాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన మరి నన్ను విడిపించినవాడు, సంపూర్ణంగా విడిపించినవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యం రాయబడింది కదా, 91 కీర్తనలు అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక సకల ఉపద్రవం నుండి నన్ను విడిపించాను అని కీర్తన గ్రంథం 54:4-7 వచనంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంతకాక మరణ పాశముల నుండి నన్ను విడిపించినాడు. అందుని బట్టి దేవుని స్తుతించాడు. నాలుగవదిగా మిమ్మును నడిపించాను. ఎక్కడ నడిపించినాడు? ఆమోస్ గ్రంథం 2:10 వచనంలో రాయబడింది. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే అనేక పరిస్థితులలో నుండి నన్ను రక్షించినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకొరకై మరి అనేకములు మనం ఆవరించినప్పటికీ వాటి నుండి నన్ను రక్షించినాడు, కాపాడినాడు. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో చివరిగా మనం చూసినట్టయితే ఆయన నన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సోదర అందరిని బట్టి ఉదయకాలంలో దేవుని ఆరాధించుతాం, దేవుని ఘనపరుచుతాం. ప్రభువా మిమ్మను ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అనే వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మనం స్తుతించాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్.